హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది లేదా తినాలనిపిస్తుంది. సాయంత్రం అయితే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది పచ్చళ్ళు పెట్టుకునే టైం కాబట్టి. ఇప్పుడైతే గోంగూర పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. గోంగూర పచ్చడి మై ఫేవరెట్ పచ్చడి. ఎందుకంటే ఇక్కడ విజయవాడ స్వగృహాలో గోంగూర పచ్చడి ఎంతో బాగుంటుంది. ఆ టేస్ట్ మళ్ళీ మా అత్తగారు పెడితేనే వస్తుంది. అలాగే మా అత్తయ్య ఎలా పెట్టాలో చెప్పారు, ఆ విధంగా నేను పెట్టేశాను గోంగూర పచ్చడి. ఈరోజైతే మీకు ఆ పచ్చడి కూడా రెసిపీ చూపిస్తాను. నేను మా అత్తయ్య చెప్తేనే నేను పచ్చడి అనేది తయారు చేశాను. అలాంటిది నేను చూపిస్తుంటే మీరు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఎలా చేయాలనేది చూపిస్తానండి. పులిహోర గోంగూర అని మార్కెట్లో విడిగా అమ్ముతారు. అంటే చెట్లు కొమ్మలు కాకుండా విడిగా కాటా పెట్టిస్తారు. అలా కేజీ గోంగూర అయితే తీసుకొచ్చామండి. కేజీ గోంగూర ఇలా బాగా కడిగి వడపోసి ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోండి, ఎండలో కాకుండా. ఇలా పొడి పొడిగా ఆరిపోయినాక తడి అనేది లేకుండా ఆరిపోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనికి కేజీ గోంగూరకి పావు కేజీ చింతపండు అయితే కడిగి వాటర్ వేసి కొంచెం లైట్గా ఉడకబెట్టి పక్కన ఉంచేయండి. అందులోకి మనం పచ్చడి కలుపుకునే టయానికి బాగా చల్లారుతుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇలా పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడికి అయితే రెడీ చేసేద్దాం. ఒక కళాయి, చిన్న కళాయి వేసుకొని ఒక 50 గ్రాములు మెంతులు వేసేయండి. ఒక 100 గ్రాములు ఆవాలు వేయండి. ఇవి బాగా చిన్న మంట మీద పెట్టుకొని దూరగా వేపుకోండి. ఇప్పుడు పెద్ద కళాయి వేసుకోండి. పెద్ద కళాయి అయినా లేదంటే నేనైతే చేపల దాకా వేసాను. ఈ వెడల్పుగా ఎండుమిరపకాయలు బాగా ఎగుతాయి కదా, ఆకుకూర కూడాను గోంగూర. అందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఈ గోంగూర అయితే అందులో వేసేయండి. గోంగూరని 2 ట్రిప్పుల కింద ఫ్రై చేసుకోండి. ముందు సగం వేసి ఫ్రై అయిపోయినాక ఉన్న సగం వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగా ముద్దలా అవ్వదండి. ఇది పొడి గోంగూర కాబట్టి పచ్చడికి ఇలా చిన్న చిన్న కాళ్ళు అవి కూడా ఉంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తినేటప్పుడు. ఇప్పుడు ఇది చల్లారబెట్టేసుకొని ఉంచేద్దాం. మళ్ళీ అదే కళాయిలోని 2 గరిటెలు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉంది కాబట్టి పావు కిలో ఎండుమిరపకాయలు కూడా పట్టేస్తాయి. చిన్న మంట పెట్టి వేపుకోండి, లేదంటే మాడిపోతాయి పెద్ద మంట పెట్టారంటే. ఇవి కూడా వేగిపోయినాక కొంచెం చల్లారబెట్టాక అప్పుడు మిక్సీలో వేద్దాం. వేడివేడి వేస్తే మిక్సీ పాడైద్ది. మళ్ళీ మనం ఆవాలు, మెంతులు ఇందాక ఫ్రై చేసాం కదా, అవి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా కొంచెం చల్లారినాక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో సగం వేసేయండి 2 ట్రిప్పుల కింద. ఆ సగం వేసాక కల్లుప్పు వేసుకోండి. కేజీ గోంగూరకి పావు కేజీ ఉప్పు అయితే పడుతుంది. సగం వేసి మెత్తగా మిక్సీ అయ్యాక అవి తీసి ఉన్న సగం మిరపకాయలు వేసి మళ్ళీ అదే ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు గోంగూర ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాక గ్రైండర్ అయితే వేసుకోండి. ఇదంతా గ్రైండర్లో అయితే బాగా కలుస్తుంది. గ్రైండర్లో ఈ గోంగూర వేసి అందులోనే చింతపండు ఉడకబెట్టి ఉంచాం కదా, అది కూడా వేసి సగం వేయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా కారం, ఎండుమిరపకాయల కారం, అలాగే మెంతిపిండి, ఆవపిండి, ఇవి కూడా అందులో మొత్తం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. పెద్ద గ్రైండర్ అయితే మొత్తం వేసేయండి. చిన్న గ్రైండర్ అయితే 2 ట్రిప్పుల కింద వేసుకోండి. ఇప్పుడు మనం అదే కళాయిలోని తాలింపు వేసుకుందాం. ఒక పావు కిలో ఆయిల్ వరకు వేసుకోండి. దీనికి పప్పు నూనె కానీ శనగ నూనె కానీ వేసుకోండి. వేసుకొని జీలకర్ర, తాలింపులు, కరివేపాకు వేసి అవి వేగినాక ఎల్లుల్లిపాయ గుడ్లు వేయండి, తొక్కలు ఒలుచుకొని. ఎందుకంటే పచ్చళ్ళలో ఎల్లుల్లిపాయల గుడ్లే చాలా టేస్టీ కాబట్టి. వేసుకున్నాక ఇంగువ కూడా వేయండి. ఎందుకంటే ఈ తాలింపు వేసిన వీడియో మిస్ అయింది. ఇంగువ కూడా వేసుకోండి, 1 స్పూన్ వరకును. ఇంగువే చాలా టేస్ట్ని ఇస్తుంది పచ్చడికి. ఇప్పుడు ఆ తాలింపు అంతా చల్లారినాకే మనం ఈ గ్రైండర్ చేసుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి. వేడివేడిది కానీ వేసారంటే పచ్చడి కలర్ మారిపోయి నల్లగా అయిపోతుంది. అందుకని ఆయిల్ అంతా చల్లారినాక ఈ పచ్చడిని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే జాడీ ఉంటే జాడీ కానీ తీసుకొని తడి లేకుండా తుడుచుకొని అందులో అడుగున ఆయిల్ వేసుకోండి.
ఒక గరిటె ఆయిల్ వేసుకొని పచ్చడి పెట్టి అలా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పచ్చడి పెట్టి అలాగా ట్రిప్కి కొంచెం ఆయిల్ వేయండి. అప్పుడైతే పచ్చడి పాడవకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గోంగూర పచ్చడికి పప్పు నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పప్పు నూనె వేసానండి. మేము శనగగుళ్ళు నువ్వులు నూనె పట్టిస్తాము, ఆ ఆయిల్ అయితే వేసుకున్నాము. మీరు కూడా పప్పు నూనె వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకైతే నాన్ వెజ్ తినేటప్పుడు కాకుండా తినలేని రోజు మాత్రం మనకు పచ్చడి ఎంతగానో గుర్తొస్తుంది. పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు పచ్చడి ఒక అమృతంలా ఉంటుంది మనకి. ఈ పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఉల్లిపాయ మాత్రం మర్చిపోకండి, ఉల్లిపాయ నంచుకొని తింటేనే గోంగూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పచ్చడి ఈజీగానే పెట్టాము అనుకున్నట్టయితే ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఎలాంటి వారైనా సరే అయ్యో నాకు రాదు అనేవాళ్ళు కూడా ఈ గోంగూర పచ్చడిని నాకు పచ్చడి పెట్టాకే తెలిసింది ఈజీగానే పెట్టొచ్చని, లేదంటే నాకు కూడా రాదు మా అత్తయ్య చెప్పాకే ఈజీగా సింపుల్గా పెట్టేశాను. మీరు కూడా చాలా సింపుల్ వేలో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సరేనండి, బాయ్. మర్చిపోయానండోయ్, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో గ్యారంటీగా కామెంట్ చేయండి. ఓకే, బాయ్.